శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. మొత్తం 18 పర్వాలు, అందులో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 295 అధ్యాయాలు పూర్తి చేసి 296వ అధ్యాయంలోని 9వ శ్లోకం వరకు 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సాయినాథ్ మహారాజ్ కీ జై. జనక ఉవాచ. జనకుడికి పరాశరుడికి మధ్య జరిగిన సంభాషణ చెప్పుకున్నాం. దీన్ని పరాశర గీత అంటారు. భారతంలో అనేక గీతలు ఉన్నాయి. భారతంలో భగవద్గీత, తర్వాత ఉద్ధవ గీత, ఈ పరాశర గీత, ఎన్నో ధర్మాలు చెప్పారు. వీటిల్లో విశేష ధర్మ వర్ణానాం బ్రబ్రూహి భగవన్మమ తతః సామాన్య ధర్మాస్య సర్వత్ర కుశలోష్యసి. పరాశరుడు ఎవరో తెలుసు కదా, వ్యాస మహాముని యొక్క తండ్రి, చాలా గొప్ప మహర్షి. ఆయన అడుగుతున్నాడు జనకుడు, మహాత్మా, సమస్త వర్ణాల వారి విశేష ధర్మాలని చెప్పి ఆ తర్వాత సామాన్య ధర్మాలు అంటే అందరికీ సంబంధించిన ధర్మాలు, ఏ ఏ కులం వాళ్ళ ధర్మం ఏమిటి అది చెప్పి ఆ తర్వాత అన్ని కులాలకి కలిపిన సామాన్య ధర్మాలు కూడా నాకు చెప్పాల్సింది. ఎందుకంటే సమస్త విషయాలని తెలపడంలో మీరు నేర్పులు కదా. పరాశర ఉవాచ. పరాశరుడు చెప్తున్నాడు, ప్రతిగ్రహో యాజనంచ తథైవాధ్యాపనం రూప విశేష ధర్మ విప్రాణాం రక్షా క్షత్రస్య శోభనా. నాయనా జనక మహారాజా, దానాన్ని తీసుకుంటాం, యజ్ఞాలు చేయించటం, విద్యాబోధ, ఇవి బ్రాహ్మణులకి విశేష ధర్మాలయ్యా. అలానే ప్రజలను రక్షించడం అనేది క్షత్రియులకు ధర్మము. కృషిశ్చ పాశుపాల్యం చ వాణిజ్యం చ విశామపి ద్విజానాం పరిచర్యా చ శూద్రకర్మ నరాధిప. వ్యవసాయం చేయటం, పశుపోషణ చేయటం, వర్తకం చేయటం, ఇవి వైశ్య కర్మలు, అంటే కోమట్లు అంటాం కదా, వాళ్ళ కర్మలు. ఇక ద్విజ సేవ. ద్విజులు అంటే ఎవరయ్యా అంటే ఉపనయనం అయిన వాళ్ళు. మొత్తం బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని ద్విజులు అంటారు. వీళ్లకు సేవ చేయడమే శూద్రులకు కర్తవ్య ధర్మము. విశేష ధర్మ నృపతే వర్ణానాం పరికీర్తిత ధర్మాన్ సాధారణాం స్థాత విస్తయేన శృణుష్వమే. ఇప్పుడు చెప్పినవి విశేష ధర్మాలయ్యా. ఇక అందరికి సంబంధించిన సామాన్య ధర్మాలు చెప్తాను విను. ఆనృశంస అహింసాచ ప్రమాదం సంవిభాగిత శ్రాద్ధ కర్మాదిధేయం చ సత్యమక్రోధయవ చ స్వేషు దారేషు సంతోషః శౌచౌనిచ్చ న సూయత ఆత్మజ్ఞానం తితిక్షా చ ధర్మ సాధారణ నృప.
అన్ని ప్రాణుల ఎడ దయతో ఉండడం. అన్ని ప్రాణులు అంటే తోటి మానవుడు కూడా ప్రాణే కదా అందరూ. తర్వాత ఎవరిని హింసించకుండా ఉండటం, ఏ ప్రాణిని పొరపాటు చేయకుండా ఉండటం, దేవతలకి పితృదేవతలకి ఇవ్వాల్సింది ఇవ్వటం, దానాలు చేయటం, శ్రాద్ధాలు ఆచరించడం, అతిథి సత్కారం, ఎప్పుడు సత్యమే పలకటం, కోపం లేకపోవటం, తన భార్యతోనే సంతృప్తి పొందటం, పవిత్రంగా ఉండటం, ఎవరి మీద ఆరోపణలు చేయకుండా ఉండటం. ముఖ్యంగా ఇదొక్కటే అందరం గ్రహించాలి. ఒకళ్ళు ఇంకోళ్ళతో కలిస్తే చెప్పుకునేది ఏంటంటే మూడో వాడి గురించి ఏదో ఒకటి ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. తర్వాత ఆత్మజ్ఞానం, సహనం, ఇవి అందరికీ కూడా ఉండాల్సిన సాధారణ ధర్మాలయ్యా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య త్రయో వర్ణ ద్విజాతయ. చూడ స్పష్టంగా చెప్పారు. ద్విజాతులు అంటే ఎవరు కూడా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ఈ మూడు వర్ణాలు. త్రయో వర్ణ ద్విజాతయ, వీళ్ళని ద్విజాతులు అంటారు. ద్విజాతులు అంటే మళ్ళీ పుట్టడమే, జన్మించడం. ఈ ఉపకర్మ, ఈ యజ్ఞోపవీతం మెళ్ళో వేసుకున్న దగ్గర నుంచి ఇంకొక జన్మ ఎత్తినట్టేట. అందుకోసం ద్విజాతులు అంటారు. వాళ్ళకి విశేషంగా ఆచరించాల్సిన కర్మాలన్నీ ఉంటాయి. కర్మలు అవన్నీ ఆచరించాలి. రోజు నిత్యం అగ్నిహోత్రం చేయటం, సంధ్యావందనం చేయటం, వైశ్వదేవం చేయటం, వీటినన్నింటినీ కూడా పాటించాలి. అందువలన వాళ్ళకి యజ్ఞోపవీతమే ఇస్తారనమాట. ఇక అత్ర తేషాం అధికార ధర్మేషు ద్విపదాంబర. ఈ విశేష ధర్మాలు ఏవైతే ఉన్నాయో ద్విజాతులు ఆచరించాల్సినవి, సాధారణ ధర్మాలు అందరూ ఆచరించాల్సినవి. వికర్మావస్థితావర్ణాం పతంతే నృపతే త్రేహ ఉన్నమంతి యథా సంతం ఆశ్రిత్య స్వకర్మసు. ఈ మూడు వర్ణాల వాళ్ళు తమకు విహితమైన వానికన్నా విరుద్ధమైన, వేద విరుద్ధమైన కర్మాచరణం కలవారైతే పతితులు అవుతారు. అయితే సత్పురుషులను ఆశ్రయించి తమ తమ కర్మాచరణతో ప్రవర్తిస్తే వీరికి ఉన్నతి కలుగుతుంది. నచాపి శూద్రః పతతీతి నిశ్చయః నచాపి సంస్కారమిహార్హతీతి వా శృతి ప్రవృత్వన్న చ ధర్మమాప్నుతే నచాస్య ధర్మే ప్రతిషేధనం కృతం. శూద్రుననేవాడు ఉపనయనాదులకు అర్హుడు కాదు. వైదికాలైన అగ్నిహోత్రాలని అనుష్ఠించడానికి అధికారి కాడు. కానీ సాధారణ ధర్మాలను మాత్రం ఆచరించే అధికారం ఉంది. దానికి నిషేధం లేదు. వైదేహకం శూద్రముదాహరంతి ద్విజా మహారాజ శ్రుతోపపన్నా అహం హి పశ్యామి నరేంద్ర దేవం విశ్వస్య విష్ణుం జగతః ప్రధానం. జనక మహారాజా, వేదశాస్త్ర జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులు శూద్రుణ్ణి ప్రజాపతితో సమానమైన వాడు అంటారు. ఎందుకంటే సమస్త ప్రజల్ని రక్షిస్తాడు. అందుకోసమే జనక మహారాజా, నేను శూద్రుణ్ణి విష్ణువులాగా భావిస్తానయ్యా. సతామృతమధిష్టాయ నీనాం బుద్ధిధీర్షవ మంత్రవర్జన్న దుష్యంతి కుర్వాణా పౌష్టికీ క్రియా. శూద్రులు గనక ఆత్మోద్ధరణ కావాలి అనుకుంటే సదాచారాన్ని అనుసరిస్తే సరిపోతుంది. చాలా తేలిగ్గా శూద్రులు ముక్తి పొందుతారు. మిగతా ద్విజాతుల్లాగా కాదు. అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రం
కంపల్సరీగా వాళ్ళు వేద మంత్రాలు నేర్చుకోవాలి. అదే శూద్రుడు మాత్రం వేద మంత్రాలని పలకకూడదు, క్లియర్గా చెప్పారు. మంత్రవర్జన్న దుష్యంతి కువాణ పౌష్టికీ క్రియ సతామృతం అధిష్టాయ నిహీనాం బుద్ధిధీర్షవ. కాబట్టి వేద మంత్రాలు పలకటానికి అర్హత లేదు శూద్రుడికి. అలా చేస్తే దోషం వస్తుంది, దానివల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతుంది అని చెప్తున్నారు. యథా యథా హి సద్వృత్తం ఆలంబంతి తరే జన తథా తథా సుఖం ప్రాప్య ప్రేచ్యచేహ చ మోదతే. ద్విజాతులు వాళ్ళు ఎలాంటి సదాచారాన్ని ఆచరిస్తారో వాటిని శూద్రులు ఆచరించినందువల్ల ఆచారం పాటించవచ్చు, వేదమంత్రం పలకూడదు, కానీ వాళ్ళు సుఖాన్ని పొంది పరలోకంలో ఆనందిస్తారు. కింకర్మ జనకుడు అడుగుతున్నాడు మళ్ళీ, కింకర్మ దూషయచ్చేనం అధోజాతిర్మహామునే సందేహో మే సముత్పన్న తన్మే వ్యాఖ్యాతుమర్హసి. జనకుడు అడిగాడు, మహాముని, మానవుని ఎవరు దోషిని చేస్తారు? ఆచరించే కర్మలు దోషిని చేస్తాయా లేక జాతీయ? ఈ సందేహం నాకు కలుగుతుంది. పరాశర ఉవాచ అసంశయం మహారాజా ఉభయం దోషకారకం కర్మ చైవ హి జాతిశ్చ విశేషం తులిశామయా. నాయనా, చేసే పని జాతి రెండు కూడా దోషకారకాలు అవుతాయి, సందేహం లేదు. కానీ వాటిలో విశేషాన్ని చెప్తా విను. జాత్యాచ కర్మణా చైవ దుష్టం కర్మ నవసేవతే జాత్యా దుష్టస్య పాపం న కరోతి స పురుషః. పాపకర్మలను ఎవడైతే చేయడో వాడు తక్కువ జాతి వాడైనా కూడా అసలైన మానవుడంటే వాడేను. జాత్యా ప్రధానం పురుషం. అందుకోసమే వేదం చెప్పింది సత్యం వద ధర్మం చర. దానికి వ్యాఖ్యానాలే ఈ పురాణాలు, ఇతిహాసాలంటే. భారతం అంతా వేదంతో సమానం. వేదం ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే. పాపకర్మలను చేయకపోవడం అంటే ధర్మం ఆచరించడం. ఆ ధర్మాన్ని ఆచరించడంతో వాడు తక్కువ కులం వాడైనా కూడా అసలైన మానవుడు అవుతాడు. జాత్యా ప్రధానం పురుషం కుర్వాణం కర్మధికృతం కర్మ తద్దూషేచ్చేనం తస్మాత్ కర్మణ శోభనం. అలానే ఉత్తమ కులము వాడైనా సరే వాడి కనుక పరులు నిందించే పని కనుక చేస్తే పాపం ఆహ్వానిస్తుంది. కాబట్టి ఏ విధంగానూ చెడ్డ పని చేయకూడదు. జనక ఉవాచ కాని కర్మాని ధన్యాని లోకేస్మిన్ ద్విజసత్తమ నహింసంతీహ భూతాని క్రియమాణాని సర్వదా. జనకుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, అనుష్ఠాన సమయంలో ఎప్పుడు ఏ ప్రాణిని బాధించని ధర్మానుకూలమైన కార్యాలు ఏవి అవి చెప్పబోయా. పరాశర ఉవాచ శృణు మేత్ర మహారాజా యర్మాంత్వం పరిపృచ్చసి యాని కర్మాణ్యహింస్రాణి నరంత్రాయంతి సర్వదా సన్యస్యాగ్నినుదాసీన. ఇది కావాలి ధర్మరాజుకి. తర్వాత సన్యాసం పుచ్చుకుంటాడు ఆయన. పశ్యంతి విగత జ్వరా నైశ్రేయసం కర్మపదం సమారుహ్య యథాక్రమం ప్రసృతావనయోపేత దమనిత్యా సుసంసిత ప్రయాంతి స్థానమజరం సర్వకర్మ వివర్జిత. ఏ ప్రాణిని బాధించకుండా చేసే కర్మలేవయ్యా అని ధర్మరాజు అడిగాడు. అవేంటంటే అగ్నిహోత్రం చేయకపోవడం. అంటే మనం నిత్యం బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ మన క్షత్రియులు కానీ రోజు నిత్యాగ్నిహోత్రం చేయాలి, దాన్ని వదిలేయాలి. ఎందుకంటే
అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా మనకు కనపడకుండా చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి, వాటిని హింసిస్తాం మనం, అవి చచ్చిపోతాయి అందులో. ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి వాటిని కూడా అగ్నిహోత్రాన్ని వదిలేసి సన్యాస దీక్షను గ్రహించి నిశ్చింతులై వినయ విధేయతలతో ఇంద్రియ నిగ్రహాన్ని అంటే జితేంద్రియులై కఠోర నియమాలని పాటించేవారు వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా ధర్మానుకూలమైన కార్యాలంటే అవ్యయ్య. అలా చేస్తే మరి ఈ లోకంలో ఏ ప్రాణిని బాధించని వాళ్ళు అవుతారు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, శాశ్వత స్థానాన్ని పొందుతారు. సర్వే వర్ణా ధర్మ కర్మ కార్యాన్ని సమ్యక్ కృత్వా రాజన్ సత్యవాక్యాన్ని చోక్వా చక్వా ధర్మం దారుణం జీవలోకే యాంతి స్వర్గన్నాత్ర కార్యో విచార. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ లోకంలో తమ తమ ధర్మానుసారం స్వకర్మానుష్ఠానం చక్కగా చేస్తూ ఎప్పుడూ అసత్యాన్ని పలకకుండా నిజం పలుకుతూ పాపకర్మలను అన్నింటినీ వదిలి స్వర్గాన్ని పొందుతారు. మోక్షాన్ని ఎవరు పొందుతారు? సన్యాసం స్వీకరించి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఎవరి ధర్మం వాళ్ళు ఆచరిస్తూ మరి ఎప్పుడూ సత్యమే పలుకుతూ సత్యం వద ధర్మం చెర, దానికి ఎంత వ్యాఖ్యానం ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుందంతా. అలా వాళ్ళు పాపకర్మలన్నింటినీ వదలాలి, అటువంటి వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. ఈ విషయాన్ని ఇంకొక రకంగా ఆలోచించకూడదయ్యా జనక మహారాజా అని పరాశర మహర్షి చెప్తున్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్ష ధర్మ పర్వని పరాశర గీతాయాం షణ్ణవత్యధిక 200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 296వ అధ్యాయం. రేపు 297వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.